హలో వీవర్, థ్యాంక్స్ ఫర్ క్లికింగ్ ఆన్ మై వీడియో. ఈ వీడియోలో మనం వర్డ్స్ విచ్ వీ కామన్లీ కన్ఫ్యూజ్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మనం కామన్గా కన్ఫ్యూజ్ అయ్యేటువంటి కొన్ని వర్డ్స్, వాటి యొక్క మీనింగ్ మరియు సెంటెన్స్లలో ఎలా ఉపయోగించాలో నేర్చుకోబోతున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ టు గెట్ మోర్ ఎడ్యుకేషనల్ వీడియోస్. ఆల్ టుగెదర్ స్లైట్ డిఫరెన్స్ ఉన్నది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఆల్ టుగెదర్ అంటే అందరూ కలిసి అనే అర్థం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ద బాయ్స్ అండ్ గర్ల్స్ సాంగ్ ఆల్ టుగెదర్. బాలికలందరూ కలిసి పాడారు. ఓకే, ఆల్ టుగెదర్ అంటే మొత్తం మీద అని చెప్పే సందర్భాల్లో ఈ పదాన్ని మనం ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ ఆల్ టుగెదర్ కన్ఫ్యూజ్డ్ అంటే నేను మొత్తం మీద కన్ఫ్యూజ్ అయ్యాను, ఆ విధంగా. ఓకే, ఆల్వేస్ అంటే అన్ని విధాలా అని చెప్పే అర్థంలో ఉపయోగిస్తాం మనము. ఫర్ ఎగ్జాంపుల్, ద స్కీమ్ వాజ్ ఇన్ ఆల్వేస్ యాక్సెప్టబుల్ అంటే ఆ స్కీమ్ ప్రజలందరి చేత ఆమోదయోగ్యమైనది. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఆల్వేస్ అంటే ఎల్లప్పుడూ అనే అర్థం వచ్చేలా ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఆల్వేస్ హెల్ప్ ద పూర్. బీదవారికి ఎల్లప్పుడూ సహాయం చేయండి. బోర్ సేమ్ ప్రొనౌన్సియేషన్. బోర్ అంటే అడవి పంది. ఎగ్జాంపుల్, ద హంటర్ షాట్ ఏ వైల్డ్ బోర్. హంటర్ వైల్డ్ బోర్ని షూట్ చేసేసాడు అని చెప్పే సందర్భంలో ఉపయోగిస్తాం. అదేవిధంగా బోర్ సేమ్ ప్రొనౌన్సియేషన్ అని చెప్పుకున్నాం కదా. ఇక్కడ బోర్ అంటే విసుగు చెందడం, బోర్గా ఫీల్ అవ్వడం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ ఫీల్ బోర్ టు స్పెండ్ ద టైమ్ లీజర్లీ ఎట్ హోమ్. నేను ఖాళీగా ఇంటి దగ్గర టైం స్పెండ్ చేయడాన్ని బోర్గా ఫీల్ అవుతుంటా. ఓకే, బిసైడ్స్ అంటే అదనంగా అనే అర్థం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ద ఏజెంట్స్ గెట్ కమిషన్ బిసైడ్స్ దేర్ శాలరీ. ఏజెంట్స్కు శాలరీతో పాటు కమిషన్ అదనంగా వస్తుంది. బిసైడ్ అంటే దగ్గర, పక్కన అనే అర్థం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, హీ వాజ్ సిట్టింగ్ బిసైడ్ మీ. ఆయన నా పక్కన కూర్చున్నాడు. ఓకే, CENT సెంట్, SCENT సెంట్ రెండు సేమ్ ప్రొనౌన్సియేషన్. CENT సెంట్ అంటే నాణెము అనే అర్థం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, సెంట్ ఈజ్ ఏ స్మాల్ కైండ్ ఆఫ్ అమెరికా. సెంట్ అనేటువంటిది అమెరికాలో ఒక చిన్న నాణెము అనే అర్థం వస్తుంది. SCENT సెంట్ అంటే పరిమళం. ఫర్ ఎగ్జాంపుల్, ద సెంట్ ఆఫ్ ఫ్లవర్స్ ఈజ్ వెరీ ప్లెజెంట్. ఫ్లవర్స్ యొక్క వాసన ఎలా ఉంటుంది? చాలా మధురంగా ఉంటుంది. డిసీజ్ రెండు సేమ్ ప్రొనౌన్సియేషన్ ఉన్నది, కాకపోతే స్పెల్లింగ్లో డిఫరెన్స్ ఉన్నది, గమనించగలరు. DECEASE డిసీజ్ అంటే చనిపోవడం అనే అర్థంలో ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ద డిసీజ్డ్ పర్సన్ హ్యాస్ బీన్ టేకెన్ అవే ఫ్రమ్ ద హాస్పిటల్. ఓకే, అంటే చనిపోయినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయనను హాస్పిటల్ నుంచి తీసుకెళ్లడం జరిగింది. DISEASE డిసీజ్ అంటే రోగము. ఫర్ ఎగ్జాంపుల్, ద మ్యాన్ డైడ్ ఆఫ్ అన్ ఇన్క్యూరబుల్ డిసీజ్ అంటే నయం కాని జబ్బు చేత అతను చనిపోవడం జరిగింది. ఎక్స్పెండ్ ఓకే, స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది ప్రొనౌన్సియేషన్లో. ఎక్స్పాండ్ అంటే వ్యాకోచం పొందు అనే అర్థం వస్తుంది.
ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ టు ఎక్స్పాండ్ అవర్ బిజినెస్ అంటే మన యొక్క బిజినెస్ని మనము ఎక్స్పాండ్ చేయాలి, విస్తరింప చేయాలి అని చెప్పే సందర్భంలో ఉపయోగించవచ్చు. అదేవిధంగా EXPEND ఎక్స్పెండ్ అంటే ఖర్చు చేయు అనే అర్థం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ వీ షుడ్ నాట్ ఎక్స్పెండ్ బియాండ్ అవర్ లిమిట్స్ అంటే మన యొక్క స్తోమతకు మించి ఖర్చులు చేయకూడదు. ఓకే. HAIR హెయిర్, HEIR హెయిర్ స్లైట్ డిఫరెన్స్ ఉన్నది ప్రొనౌన్సియేషన్లో. HAIR హెయిర్ అంటే వెంట్రుక లేదా జుట్టు. షీ హ్యాజ్ ఎ లాంగ్ హెయిర్ ఆమెకు లాంగ్ హెయిర్ ఉన్నది. అదేవిధంగా HEIR హెయిర్ అంటే వారసుడు అని చెప్పే సందర్భంలో ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ద ఎల్డెస్ట్ ప్రిన్స్ ఈజ్ ద హెయిర్ ఆఫ్ థ్రోన్ అంటే పెద్ద రాజకుమారుడు సింహాసనానికి వారసుడు.